అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిన్నైతే వీడియో అప్‌లోడ్ చేయలేదు గదా! ఎందుకంటే నాకు మంత్ ఎండ్‌కి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తది. అసలు ఎట్లా స్టార్ట్ అయితదో నాకే తెలవదు. ఇంక 2, 3 రోజులైతే నెల ఆఖరు అయితది గదా! మళ్ళా 1 తారీఖు వస్తది. మళ్ళా ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామని జెప్పేసి ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ చెప్పడానికి బద్ధకిస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తాను అనే మాట విని, విని మీరే అలసిపోయి ఉంటారు. ఇక ఈ మాట చెప్పనులెండి. ఈ ఒక్కసారే మంత్ ఎండ్ గదా అని జెప్పేసి స్కిప్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఎప్పటిలాగే చెప్తున్నా. మళ్ళీ ఫస్ట్ తారీఖు నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక వీడియో విషయానికొస్తే ఇది సండే రోజు చేసిన వ్లాగు. అయితే వ్లాగ్ ఏముండదు. లాస్ట్‌లో వ్లాగ్ అనేది కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఒక పెద్ద సాహసమే చేస్తున్నా. వంట కాదండి, మిక్చర్ అయితే చేసిన. చేయడానికి ముందు అరే! ఈజీనా కాదా అని అయితే అనుకున్నాను. కానీ స్టార్ట్ చేసిన తరువాత మాత్రం ఎందుకైనా మొదలుపెట్టిండ్రా బాబు అని అయితే అనిపించింది. అని అంటారా? అస్సలు అనిపియలేదు. చేస్తూ చేస్తూ బాగా మంచిగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఏమైనా కష్టపడదాం కాబట్టి రిజల్ట్ అయితే సూపర్‌గానే వస్తుంది. ఇక నేనేమనుకున్నా అంటే నేను చేసిన మిక్చరు నెలంతా వస్తదేమో అనుకున్నాను. కానీ అది 10 రోజులు కూడా రాదు. ఉన్న డబ్బా మొత్తం 10 రోజుల్లో అయిపోగొడతారు. ఇంకా వీడియో విషయానికొస్తే సండే కదా! పొద్దున్నే ఇంటి పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే సాహసం చేయాలి గదా! ముందే నాకొచ్చిన పనికి నేను నిదానంగా చేస్తా. అవే గంటలు గంటలు టైం పడతది. అందుకే మళ్ళా ఈ వంట కానుంచి నేను వ్లాగ్ రికార్డ్ చేశాననుకో అది కాస్త తెల్లారుతది అని చెప్పేసి ఫస్టే అన్నం వండి, కూరొండి, తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక ఎట్లాగో కుస్తీ బట్టలు కాబట్టి కొంచెం బలం కావాలి. అందుకే అన్నం అయితే తిన్నాను. మిల్లిమేకర్ కూర అయితే వండిన. ఒక 3, 4 బుక్కలు తినంగానే నేను మర్చిపోయిన ముచ్చట ఏందంటే నాకొక పన్ను నొప్పుంది. అటు సైడు 4, 5 రోజులు అయింది నములుతలేను. అయితే ఇప్పుడు మంచిగా కూర బావుందని జెప్పేసి దన దన 2 బుక్కలు పెట్టుకున్నా గదా! ఇంకో దవడకైతే పోయింది. అట్లా ముద్ద పెట్టుకొని నవలగానే అదే నమలగానే పన్ను మొత్తం జివ్వన్నది. ఇక నా వల్ల కాదు నాన్న అని జెప్పేసి ఎట్లాగో మా కన్నయ్యకి తినాలనిపిస్తుంది గదా! అని చెప్పేసి కలిపేసి అయితే ఇచ్చేసాను. తనని విషమని తినమని చెప్పాను. పిల్లలకు పెట్టక ముందుకే నేనైతే తింటలేను. వాళ్ళిద్దరూ తిన్నారు. తిని వాళ్ళైతే ల్యాప్‌టాప్ చూస్తున్నారు. నేనేమో అన్నం తింటున్నాను. మళ్ళీ కన్నయ్య వచ్చి అప్పటికే ఒక 30 మినిట్స్ అయింది. పిల్లలకి నచ్చిన కూర ఉంటే పదే పదే తింటారు గదా! అది నేను తింటున్నప్పుడు విషమ్మ, కన్నయ్య తినడం అయితే కామన్. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి ఈ పిండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను 4 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు బియ్యం పిండి పోసిన. తర్వాత కారము, ఉప్పు, పసుపు, ఇంగువ అయితే వేసిన. ఏసి కొంచెం కొంచెం నీళ్ళేసుకుంటూ ఆ పిండయితే కలిపేసాను. అది మిక్చర్ జేయడానికి. ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ పర్ఫెక్ట్‌గా చేసుకుంటారని గాదు. నేను ఇట్లా జేసినా అని చెప్పడానికి చెప్తున్నాను. కానీ మంచిగానే వచ్చింది. ట్రై చేస్తే మీకు గూడా మంచిగానే వస్తది. అంత చెడిపోయే రెసిపీ అయితే నేను చూయించట్లేదు. ఎందుకంటే నాకు ఏవైనా సరే ఇంట్లో చేస్తున్నవే చూపిస్తాను. వీడియో కోసం చేసి చూపియను నేను. అందుకే మీకు కూడా చేసుకుంటే మంచిగొస్తది. ఆ పిండి కలిపిన తర్వాత సేమ్ అవే క్వాంటిటీలో అంటే అవే క్వాంటిటీ గాదు. కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకుంటే కొంచెం క్రిస్పీ అనేది వస్తది. అయ్యో! ఈడ మా కన్నయ్య ఐ లవ్ యూ చెప్తుండు. మీరు ఇనుర్రి. ప్రాసెస్ తర్వాత చెప్తా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య. కబోర్డ్లో సీజర్ ఉంటే తీసుకురావా. నేను వాయిస్ చెప్పేసరికి కన్నయ్య ఐ లవ్ యూ చెప్పే క్లిప్ అయితే వచ్చేసింది. అందుకే ఆ క్లిప్‌ని ఇటైతే వెనక్కి ఏసేసాను. అందుకే ఇందాకనేమో ఆయిల్ పోసేసిన. ఇప్పుడేమో ఆయిల్‌ది అదే ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. విషమ్మకి కత్తెర తెమ్మని చెప్పేసి నేను నోటితోని తీస్తున్నా. అగో గట్ల ఉంటదనమాట. అయితే క్వాంటిటీస్ చెప్పినా అని చెప్పినా కదా! అయితే మనం మిక్చర్‌కి ఎట్లా కలుపుకుంటామో బూందీకి కూడా అట్లనే గానీ దాంట్లో కొంచెం ఆహ్, సోడా అనేది ఏస్తాము. సోడా ఏయడం వల్ల బూందీ అనేది కొంచెం పొంగుతది. ఇక నేనైతే మిక్చర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి ఆయిల్ ప్యాకెట్ మొత్తం పోసిన. మళ్ళీ ఇంకోటి ఆయిల్ అయితే సగం పోసిన. ఇంకా సగం ఆయిల్ అయితే ఆడబెట్టిన. ఇగో ఇదేమో మిక్చర్ చేయడానికి కలిపింది. మళ్ళా తర్వాత ఈ కడాయిలు ఉంది గదా! ఈ కడాయిలు ఉన్నది ఇట్లా మిక్చర్ మధ్య మధ్యలో వస్తది కదా! ఆకు పకోడీలాగా వస్తది చూడండి. అగో గది చేస్తందుకైతే కొంచెం అయితే కలిపేసిన. బూందీ కూడా కలిపి పెట్టిన. అయితే
ఆకుపకోడి చేస్తా అని చెప్పేసి మీకు చూపించిన తర్వాత నాకు అర్థమైంది నా దగ్గర ఆ బిల్ల లేదని. మరి మొన్న ఎట్లా చేసినావు అక్క అనొచ్చు. మొన్న అంటే ఒక 4, 5 నెలలో, ఒక 3 నెలలో ఏమో అయితున్నట్టుంది. అప్పుడు మా పక్కన అక్క దగ్గర ఉంటే తీసుకొని వచ్చిన. ఇప్పుడు తనైతే లేదు. అందుకే ఇంక నేను వాళ్ళ ఇంటికెళ్ళలేకపోయి వాటిని మళ్ళీ మురుకులాగా చేసేసిన. ఈడ మిక్చర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. కడాయి పెట్టి నూనె పోసిన కదా! నూనె మంచిగా వేడైన తర్వాత ఫస్ట్ ఇంకా మురుకులు చేసే దాంట్లో ఒక చిన్నది ఒక బిల్లు ఉంటది కదా! అదే సన్న మిక్చర్ లాగా వచ్చేది. ఆ బిల్లేసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఇలా అయితే తిప్పిన. అయితే నేను కొంచెం పిండి గట్టిగా కలిపినట్టునే ఫస్ట్‌ది కొంచెం గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేయాల్సొచ్చింది. కానీ ఇట్లా ఏసిన ఒక్క నిమిషంలో లోపే ఆ మిక్చర్ అనేది ఫ్రై అయిపోయింది. అరే! నాకు కరెక్ట్‌గానే ఫ్రై చేయొస్తుందా? మంచిగా చేస్తున్నానా? లేకపోతే కొంచెం పైన క్రిస్పీగా రెడ్ కలర్ అయ్యి లోపల మెత్తగుంటదా అని చెప్పేసి డౌట్‌గా బయటికి తీశాను. తీసిన తర్వాతనే అర్థమైంది ఎక్సలెంట్‌గా వచ్చిందని. ఇక ఒక్కసారి మంచిగొచ్చినంక ఎందుకు ఆగుతాం? మంచిగా అయితే చేసిన. చేస్తూ చేస్తూ నాకు ఈ మిక్చర్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఫుల్ హ్యాపీ మూడ్‌లోకెళ్ళిపోతాం. ఏదైనా సరే ఒక పని కంప్లీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తే నాకు కూడా అంతే. ఏదైనా సరే నేను ఒక పని స్టార్ట్ చేశానంటే అది ఎంతసేపయినా సరే చాలా ఓపికగా చేసుకుంటాను. అస్సలు బద్ధకించను. అయితే మరి ఇందాక వీడియో విషయంలో ఎందుకక్క బద్ధకించినావు? వాయిస్ ఎందుకు చెప్పలేదు అనొచ్చు. నిజం చెప్తున్నా. పొద్దుటి నుంచి నైట్ వరకు కుస్తీ పడుతూనే ఉంటా. అయితే ఒక వీడియోకి వాయిస్ చెప్పాలంటే నేను 10 గంటల నుంచి 11:30 వరకు మేలుకుంటేనే ఆ వీడియోకి వాయిస్ చెప్పగలుగుతా. మా పిల్లలు పడుకునేసరికి కొన్నిసార్లనేమో 9:30 అయితది, కొన్నిసార్లు 9 అయితది, కొన్నిసార్లు 10:30 కూడా అయితది. ఇగ నేను ఇదంతా దాటుకొని వాయిస్ చెప్పాలంటే కొంచెం అది సాహసమే అన్నట్టు. ఇగ పొద్దుగాల ఎప్పుడు 5 గంటలకు లేస్తే 10 గంటల దాకా అసలు నిద్రను ఆపుకోవడం ఎంత కష్టమో. ఇక పొద్దుకంగా ముచ్చట ఎట్టుంటదంటే మళ్ళా నేనే బెడ్ మీదకి తీసుకొని మా పిల్లలనైతే పడుకోబెట్టాలి. 9:30కి పోయిందనుకో బెడ్ పైకి, వాళ్ళతోని ముచ్చట పెట్టుకుంటా, వాళ్ళని పండబెట్టేసరికి కొన్ని కొన్ని సార్లు నేనే నిద్రపోతా. అట్లా మళ్ళా తెల్లారి లేసి మళ్ళా మార్నింగ్ పనులు అడ్జస్ట్ గాక వీడియో అట్లా వాయిస్ చెప్పడం ఆపేస్తూ ఉంటాను. అంతేగాని నేనెక్కడ టైం వేస్ట్ చేయలేదు. బానే కష్టపడుతున్నా. ఇగ ఏం చేద్దాం మరి కష్టమైనా గూడా టైం ఉంటలేదు. అంతే ఇంకా అయితే ఈడ నేను మిక్చర్ చేయడం అయిపోయింది. పనిలో పని ఆ మురుకులు గూడా చేసేసిన అనుకుంటా ముచ్చట చెప్పుకుంటా. అయితే ఆడ ఆకు పకోడీ చేద్దాం అనుకున్న ఆ బిల్ల లేదు. అక్క వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుందాం అనుకున్నా. కానీ సారున్నారు. సారుంటే పోయి అడగడం కొంచెం కష్టమే గదా అనిపిచ్చింది. ఎందుకంటే ఆడోళ్ళుంటే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. మళ్ళీ అక్కడ వాళ్ళ సార్ ఉండేసరికి నేను వెళ్ళలేకపోయినా. కానీ వెళ్తే మాత్రం సార్ కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అది గూడా ఆఫ్టర్‌నూన్ టైమ్ 2:30 అయిపోతుంది. సండే అందరు రెస్ట్ తీసుకునే టైం అది. సండే అంటేనే రెస్ట్ టైము. ఇంకా మళ్ళీ వీళ్ళు టీచర్సు వారమంతా చెప్తారు కాబట్టి సండే రోజు మధ్యాహ్నం పడుకుంటారని చెప్పేసి ఇంక నేనైతే పోలేదు. ఆ మురుకులు గూడా చేసేసిన. చేస్తూ చేస్తూ టేస్ట్ గూడా చేసినా మంచిగానే ఉన్నాయి. ఇక ఇప్పుడేమో ఈ బూందీ అయితే స్టార్ట్ చేశాను. ఏ మాటకి ఆ మాట బూందీ గూడా మంచిగనే వస్తాయి. ఈ సన్న మిక్చర, సన్న మురుకులు కొన్నిసార్లు నాకు మురుకులే రావు అంతే. రావంటే మంచిగానే చేస్తా. అగో నాకేమో మధ్యలో హోల్ రావడం అదొక పిచ్చి. అన్నిటికి హోల్ రాకపోతే నాకు చేయరాదనుకుంటా నేను. కానీ బూందీ అయితే మంచిగానే చేస్తా. ఈ బూందీ గంటె గూడా ఈడనే తీసుకున్నాము. అయితే నేను మా సార్‌ని చిన్న గంటె తెమ్మంటే పెద్ద గంటె తీసుకొనొచ్చిండు. ఆ పెద్ద గంటె పట్టుకొని బూందీ చేసేసరికి మళ్ళీ ఇంకో పూట అన్నం తినాలనిపించింది. నా బలమంతా దానికే పోయింది. ఇగ బూందీ చేయడం గూడా అయిపోయిన తర్వాత ఇవి కార్న్ ఫ్లేక్సా, కార్న్ అవేమో ఉంటాయి గదా! వీటినైతే ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. నాకు మిక్చర్‌లో ఇవైతే చాలా ఇష్టము. చిన్నప్పుడు షాప్‌లలో ఎప్పుడు మిక్చర్ కొన్నా గూడా రూ. 5ది కొనుక్కుంటాం గదా! ఆ మిక్చర్‌ని ఒక పెద్ద గిన్నెలో పోసి మళ్ళా ఆయనతో చిన్న గిన్నెలో పోస్తే కింద పోతది గదా! అందుకే పెద్ద గిన్నెలో పోసి ఆ మిక్చర్‌ని అటు ఇటు 10 సార్లు ఊపేదాన్ని. అట్లా ఊపడం వల్ల అవి ఉంటాయి గదా! ఇవి కార్న్‌వి ఇవన్నీ పైకొస్తాయి. అప్పుడు అందేమని ఏరుకొని చెప్పినా ఏరుకొని తిని మిక్చర్ అయితే మా అక్కకి పెట్టేదాన్ని. ఏం చేస్తావు? గట్లుండేది. అందుకే ఈ తినుకుంటా మిక్చర్‌లు నువ్వు గూడా పని అవైతే ఎక్కువ చేస్తావులే. చేసిన. అవి గూడా ఫ్రై ఫస్ట్ నేను చేసుకొని చెప్పిన పని చేయపో. ఓకే హ్మ్? తినుకుంటూ పనిచేస్తుంది ఏం తింటున్నావు? బోండా ఆ? మిషేరా అది మిక్చర్ కాదు అది. బోండా ఆ? బోండా బోందా కూడా కాదు, బోంది.
ఇక నేనేమో అవి ఫ్రై చేసినాక పల్లీలైతే ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు ఉంటది కదా! అది ఫ్రై చేయాలని చెప్పేసి కన్నయ్యకి, విషమకి పనైతే చెప్పిన. ఇక కన్నయ్యనంట బోండా తినుకుంటా ఆ పనైతే చేస్తాడంట. బోండానో, బూందీయో ఏదో ఒకటైతే తినుకుంటా పనైతే చేసిండు. ఆ కరివేపాకైతే ఇద్దరు తెంపిండ్రు. తెంపినంక నేను పుట్నాలు గూడా ఫ్రై చేసుకున్న. కరివేపాకేసి ఫ్రై అయితే చేసిన. అసలు ఈరోజు ఈ మిక్చర్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇంకోటి చెప్పాలంటే టైం గూడా చాలా తక్కువనే పడ్డది. అది పట్టింది. నేను 12:30కి స్టార్ట్ చేసిన. 3:30 వరకు అయిపోయింది అంతా ఇక్కడిదక్కడిది. ఇంకా ఆ తర్వాత గిన్నెలైతే తోమాలే. కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత కొన్ని వెల్లిపాయలు తీసుకొని ఇలా జస్ట్ అది లక్కకోలు ఉంటది గదా! లక్కకోలు అంటే చపాతీ చేసేది. ఆ ఎల్లిపాయలైతే బండ మీదైతే పోసిన. బండ మీద పోసి ఇట్లా కొట్టుకొని దంచి నూనెలో అయితే ఏంపిన. ఇక ఇప్పటికి అంత పని అయిపోయింది కదా! ముందే నేను చేసే మిక్చర్ ప్లాస్టిక్ డబ్బాలో పోయాలి. అందుకే అది చల్లారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిపే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా! మన ఇవి ఎన్ని వచ్చినాయో అన్నీ కలిసి ఒక 15, 16 మురుకుల్లాగా ఉన్నట్టున్నాయి. డబ్బా అయితే నిండిపోయింది. ప్రెస్ చేసిన తర్వాత అడుగున పడ్డది మిక్చర్. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత మంచిగా వచ్చిందో. అసలు ఆ మిక్చర్ ఇట్లా మురుకుల్లాగా పోస్తాం కదా! ఒక్కదానికొకటి అంటుకోకుండా అన్నీ సెపరేట్‌గా వచ్చినాయి. ఇక నాకు అనిపించింది నెల రోజుల వరకు మంచిగా తింటారు మా వోళ్ళని. ఇక మా సార్ వచ్చిన తర్వాత అందరం ఒకటే సిట్టింగ్‌లకి 2, 3 గిన్నెలు తినేసరికి నెల రోజులు కాదురా ఈ మిక్చర్ 10 రోజులు కూడా రాదు అని అయితే నాకు అనిపించింది. ఇక ఆ మిక్చర్‌ని అయితే కొంచెం ఇట్లా ఒత్తి చిన్నగా చేసేసాను. అంతే విరగొట్టాను. తర్వాత పెద్ద మురుకులైతే వేసుకున్నాను. తర్వాత బూందీ కూడా వేసుకున్నాను. ఇగో ఇవి నాకిష్టం అని చెప్పేసి ఇవే ఎక్కువ మోతాదులో ఏసుకున్నాను. కార్న్ ఫ్లేక్స్ కూడా ఏసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకా పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, వెల్లిపాయలైతే ఏసుకున్నాను. అయితే దీంట్లో మనం ఆకు పకోడీలాగా వేసుకోవచ్చు. లేదు అంటే అటుకులేసుకోవచ్చు. అటుకులు ఎక్కువగా ఆయిల్ పీలుస్తాయని చెప్పేసి అటుకులైతే వేయలేదు. ఇక దీంట్లోనే ఒక 2 చెంచాల కారము, ఒక చెంచాన్నర ఉప్పైతే ఏసిన తర్వాత కొంచెం చాట్ మసాలా గూడా ఏసిన. చాట్ మసాలా ఏస్తే కొంచెం నోటికి పుల్ల పుల్లగా అనిపిస్తది. అక్కడక్కడ టేస్ట్ బావుంటది. ఇక ఇవన్నీ ఇట్లా కలుపుతుంటే అసలు ఆ డబ్బా మొత్తం నిండిపోయింది. అస్సలు కదులుతలేదు. ఏం జేయాలా అంటే ఇంట్లో ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొనొచ్చేసి మిక్చర్ అంతా ఈ క్లాత్‌లో పోసేసిన. మీరు చూస్తున్నారు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూడొచ్చు అందరూ. మిక్చర్‌ని వాళ్ళైతే కాళ్ళతోని కలుపుతుండ్రుగా. అది జూసి అందరూ ఇగ జూషిర్రు కదా! బయట అన్నీ క్వాలిటీగా ఉంటాయనుకుంటాం. మనకు క్వాలిటీగా దొరకనే దొరకవు. వాళ్ళైతే కాళ్ళతోని కలుపుతుండ్రు అని జెప్పేసి ఒక డాక్టర్ అయితే ఆ వీడియో పెట్టిర్రు. మరి మీలో ఎంతమంది జూషిండ్రో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇగ ఈ మిక్చర్ ఇంత కాంగానే నాకు ఊకే మైండ్‌లో అదే పిక్చర్ అయితే గుర్తుకొచ్చింది. అందుకే ఇంగ నేను గూడా ఒక క్లాత్‌లో వేసుకొని కలిపేస్తున్నాను. అది చేతులతోనే కలుపుతున్నాను. ఇట్లా అయితే కొంచెం అన్నిటికి అన్నీ మంచిగా కలిస్తే ఉప్పు, కారం గూడా పడతది అని జెప్పేసి ఇక మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అంతా అయితే కలిపేసాను కదా! ఇలా అయితే డబ్బాలోకైతే ఎత్తిపెట్టాను. డబ్బా నిండా మిక్చర్ అయితే వచ్చింది. అది పనంతా అయిపోయినాక లాస్ట్‌లో అయితే చూపిస్తాను. ఇక మిక్చర్ చేసినా కదా! గ్యాస్ మీద మొత్తం కొంచెం ఆయిల్ అయితే చిల్లింది. అందుకే ఒక కొంచెం క్లాత్ అయితే తీసుకొని అదైతే క్లీన్ చేస్తున్నాను. కాకపోతే ఎక్కువ ఆయిల్ ఏం పడలేదు. అందుకే సబ్బు పెట్టి గ్యాస్ అయితే కడగలేదు. ఇక కెటిల్ ప్లేస్‌కి కెటిల్ ఇచ్చేసాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ బాటిల్ నిండా వాటర్ ఇచ్చి కంప్లీట్ చేయమని అయితే చెప్తున్నాను. వాళ్ళు ఈవినింగ్ 5 వరకు ఇద్దరైతే ఈ బాటిల్ కంప్లీట్ చేస్తున్నారు. అది నా కోసం తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని కంప్లీట్ చేయమని చెప్పిన. అయితే ఇంకా ఈడ నేను నా పనితో పాటు పిల్లలు కూడా చిన్న చిన్న పనులైతే చెప్పిన. ఎందుకంటే ఈరోజు ఇల్లు మొత్తం ఆగం చేసిండ్రు. మొన్నటిదాకా 7 వస్తువులు ఆడ పెట్టేది మంచిగుండేది. కానీ ఇప్పుడు 7 వస్తువులు ఆడనే పెడుతుర్రు. అంటే మొన్నటిదాకానేమో 7 నుంచి తీసిన వస్తువులు ఆడనే సర్ది పెట్టేది. కానీ ఇప్పుడు అట్లా పెడతలేదు. 7 ఆడనే ఏస్తుండ్రు. పొద్దుకు 4 సార్లు ఆళ్ళ ఎనకంగా అన్నీ సదురుకోవాల్సొస్తుంది నాకు. ఇప్పుడేమో అన్నీ ఆగం చేసిండ్రు. ఇక నాకు కిచెన్‌లోనే ఇంత పనుందంటే ఇక మళ్ళీ బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఎంత పని చేయాలి. అందుకే ఆ బొమ్మలన్నీ బెడ్‌రూమ్, హాల్ మొత్తం పరిచేసిండ్రు. మీరు క్లీన్ చేయరని అయితే చెప్పిన. అందుకే ఇక విషమనేమో చేస్తుంది. కన్నయ్యనేమో చేస్తలేడు. మళ్ళా విషం వచ్చి మమ్మీ నాతో పాటు తమ్ముడిని కూడా చేయమని అయితే చెప్తుంది. అందుకే అరుచుకుంటూ వాళ్ళనైతే ఆ పని చేపిచ్చి నేను ఈ కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక ఇందాక ఈడ అవి పల్లీలు, ఇవన్నీ పుట్నాలు ఇవన్నీ కవర్‌లోకించి తీసినా కదా! అందుకే మళ్ళా ఆడ ఆగమాగమైనాయి అని చెప్పేసి అవి కూడా సదిరేసుకుంటున్నాను.
ఇక అంత మంచినే ఉంది కానీ, మరి నీ మిక్చర్ చూపియో సరితా అని మీరు అడగొచ్చు. ఇగో ఇప్పుడైతే చూపిస్తున్నాను. నిజంగా మిక్చర్ అయితే మంచిగొచ్చింది. కానీ చేస్తానికి టైం పడతది. నేను ఇంత మంచిగా చేసినా కదా! రేపటినాడు ఈ నుంచి ఇంటికి పోయినంక తెలంగాణలో ఏ ఫుడ్ బిజినెస్ లేకున్నా కూడా ఈ మిక్చర్ ఒకటి అమ్ముకొని బతకొచ్చు అనైతే నాకు అనిపించింది. కాకపోతే ఒక ఇద్దరు మనుషులుండాలి. నేను ఒక్కదాన్ని చేయలేను కదా! ఇక బీహార్ నుంచి ఇంటికి పోయినంక ఇదే పనైతే చేయాలి నేను. ఇక మిక్చర్ చేయడం అయిపోయింది. గిన్నెలైతే ఉన్నాయి. ఆ గిన్నెలు తోమానా? తోమలేదా? నాకు గుర్తులేదు. గుర్తొస్తలేదు. ఇగో ఈ ఫ్రిడ్జ్ మీద ఇదైతే సర్దేస్తున్నాను. దీని తర్వాత చెప్తా గిన్నెల ముచ్చట. అయితే నిన్నైతే క్లీన్ చేశానని చెప్పాను గదా! ఈరోజైతే సదిరేస్తున్నాను. నిన్ననే ఇదైతే ఆరలేదు. ఇప్పుడు ఆరిపోయింది. ఫ్రిడ్జ్ మీద ఎక్కువగా మేము డైలీ నైట్ తాగే మెడిసిన్స్ అయితే పెడతాను. పిల్లలు తాగుతారు మెడిసిను. నేను గూడా తాగుతాను. కొన్ని అయితే ఫుడ్‌లో కొన్ని లోపాలైతే ఉంటూ ఉంటాయి గదా! అవి కవర్ జేయడానికే మెడిసిన్‌లు, టానికులు యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే పిల్లల కోసం రెండో, మూడో బలం టానికులైతే మా సార్ ఆర్డర్ జేషిండు. అది డాక్టర్ సలహా తీసుకొనే ఆర్డర్ జేషిండు. అవైతే వేస్తున్నాను. నాకు గూడా ఒక 2 టానికులైతే తీసుకొనొచ్చిండు. ఇగ నేను గూడా రోజు పొద్దుకంగా ఆ 2 టానికులైతే తాగుతున్నాను. ఇక ఈడ ఫ్రిడ్జ్ అయితే మంచిగా సదిరేసుకున్నాను. ఇక మళ్ళా రేపు సోమవారం గదా! పిల్లలకి టిఫిన్ జేయాలి. ఏం జేయాలా అంటే ఇడ్లీ అయితే చేద్దామని జెప్పేసి పిండి గాదు పప్పయితే నానబెట్టినా. నానబెట్టిన తర్వాత నాకు నైట్ గుర్తొచ్చిన విషయం ఏంటంటే మా మిక్సీ ఖరాబయింది. 1 వీక్ నుంచయితే అది తిరుగుతలేదు. ఇప్పుడు మిక్సీ లేనిది నేను పప్పు రుబ్బలేను గదా! కానీ ఏమో నేను మర్చిపోయినా. మిక్సీ ఖరాబయిందన్న విషయం గూడా నాకు గుర్తులేదు. ఇగ ఎట్లైనా మా సార్ ఇంటికి పోయిండు. రేపొస్తాడు. రేపొస్తాడంటే ఇయాల ఆదివారం రోజు ఆ పప్పు నానాల్సిందే. సోమవారం రోజు సాయంత్రం వరకు ఆ పప్పుని అలాగే నానబెట్టయితే ఉంచాలి. ఇగ నేను అది పక్కన పెట్టి వచ్చైతే బెడ్ సదురుతున్నాను. ఇగ ఈ బెడ్ షీట్ గూడా కొంచెం పొద్దుగాలనే దులిపేస్తాను. మళ్ళా నైట్ పిల్లల్ని చదివించిన తర్వాత దులుపుతాను. ఇప్పుడు అందుకే కొంచెం పైన సెట్ చేసి అయితే పెట్టేసాను. అదేందో తెలవదు. ఇల్లు ఊకేటప్పుడు నాకు ఇలా బెడ్‌షీట్‌ని సెట్ చేయకపోతే నాకు అసలు ఇల్లు ఊకినట్టే అనిపియదు. ఆ రూమ్ కూడా ఊకేసాను. తర్వాత కిచెన్ అయితే ఊడ్చేసాను. కిచెన్ ఊడ్చిన తర్వాత గిన్నెలు తోముదామని చెప్పేసి గిన్నెలన్నీ సింక్‌లోనే వేసేసాను. ఇగ అన్నీ అయితే ఇల్లు మంచిగా ఊకేసాను. నేను పొద్దున, సాయంత్రం కంపల్సరీ ఇల్లయితే ఊడుస్తాను. మధ్యాహ్నం ఇంకా లెక్కలేని సార్లు ఊడుస్తాను గానీ తిన్నంక, తినక ముందుకు, వంట అయినంక. కానీ ఈవినింగ్ అయితే నేను 3:30 తర్వాత ఒకసారి ఇల్లు ఊకుతా. మళ్ళా తర్వాత 4:30-5 మధ్యలో ఇల్లయితే ఊడ్చేస్తాను. అది సాయంత్రం సంధ్యగాకిలు తీయడం అని జెప్పేసి అట్లా ఊడుస్తూ ఉంటాను. ఇల్లు ఊడ్చడం అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇందాక బొమ్మలన్నీ సదరమని చెప్పినా గదా! మళ్ళా నేను ఈ బెడ్‌రూమ్ ఇదంతా క్లీన్ చేసుకునే వరకు హాల్‌లో ఉన్న బొమ్మలు తీసిర్రు. మీరు అన్ని బొమ్మలు అట్లనే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళతోనే సదిరిచ్చిన తర్వాత ఇల్లయితే ఊకాను. ఇక చూస్తున్నారు కదా గిన్నెలు ఎన్నున్నాయో. మస్తు గిన్నెలు అయిపోయినాయి. మిక్చర్ చేస్తే ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఆ తోమితే ఒక 10 నిమిషాలు అయితదని చెప్పేసి తోమిందయితే మీకు చూపియలేదు. సదిరిందయితే చూపిస్తున్నాను. ఇక గిన్నెలన్నిటిని సదిరేసుకుంటున్నాను ఫాస్ట్‌గా. ఇక నైట్ గూడా వంట చేయాల్సిన పనేం లేదు. ఈ పనంతా అయిపోయే వరకే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక నైట్ వంట చేసే పనైతే ఏం లేదు. పొద్దున వండిన మిల్లిమేకర్ కూర అయితే ఉంది. అన్నం కొంచెమే ఉంది. అది ఒక 1 గ్లాస్ వరకు బియ్యం కడిగి అన్నం అయితే వండేస్తే సరిపోతుంది. 6:30 అయిపోయింది. ఈ పనంతా అయిపోయే వరకు. ఇంకా పిల్లలనైతే చదివించాలి. మరి ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి